రాధాకృష్ణ గారు మోసం చేశారా, రేవంత్ రెడ్డి గారు మోసం చేశారా, లేకపోతే షర్మిల తనంతట తను మోసపోయిందా అన్నది ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే షర్మిల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెని బతిన్లాడుతున్నట్టుగా బిల్డప్ ప్రచారం చేసింది జ్యోతి రాధాకృష్ణ గారు తప్పించి మరి ఎవ్వరూ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ టీపీ అనేటటువంటిది కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోగలిగినటువంటి పార్టీగా తెలంగాణలో. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వల్ల కాలేదు అక్కడ. అప్పట్లో సిపిఎంతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఖమ్మంలో 4 సీట్లు వచ్చినాయి. హైదరాబాద్ కార్పొరేషన్లో మొత్తం మీద కలిపితే 4-5 లక్షలు ఓట్లు వచ్చినట్టున్నాయి. అంతే, అంతకు మించి రాలేదు అక్కడ. అంటే 4-5 ఎక్కువే కావచ్చు, కానీ డివిజన్ల వారీగా చూస్తే అనేక చోట డిపాజిట్లు కోల్పోయిన తర్వాత 2016 తర్వాత ఆ పార్టీ అక్కడి నుంచి వద్దనుకున్నది, దూరం అయిపోయింది, సాంతం ఆగిపోయింది. అయితే ఆ ప్లేస్ నేను భర్తీ చేస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను అనేటటువంటి కాన్సెప్ట్తో ఇచ్చినప్పుడు నీకు సాధ్యం కాదు చెల్లెమ్మ అని చెప్పాడు. లేదు నువ్వు డబ్బులు ఎగ్గొట్టడానికి ఎట్లా చేస్తున్నావు అంటే సరే నువ్వు 260 కోట్లు ఇచ్చాడు. ఆ డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టుకుంది. ప్లస్ రాధాకృష్ణ గారి ట్రాప్లో పడింది. రేవంత్ రెడ్డికి కూడా షర్మిలను చేర్చుకోవడం ఇష్టం లేదు. ఎందుకు తర్వాత మళ్ళీ షర్మిలను తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇచ్చి మంత్రివర్గంలో చేర్పించి తనకి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి తనకి ఇమేజ్ రావాలనుకుంటాడు కానీ తనకి పోటీగా ఇంకొకళ్ళ ఇమేజ్ రావాలని కోరుకోడు. అట్లా వస్తుంటేనే బట్టి విక్రమార్కనైనా దెబ్బ కొట్టగలిగాడు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా దెబ్బ కొట్టగలిగాడు. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం. షర్మిలకి ఆటోమేటిక్గా రెడ్డి సామాజిక వర్గంలో చాలా బలమైనటువంటి ఇది ఉంది. ప్లస్ ఎస్సీ సామాజిక వర్గం, క్రైస్టియన్ సామాజిక వర్గంలో కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఇంకొక పోటీని తయారు చేసుకోడు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి శిష్యుడైన రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ చేయడానికి సీట్లు తగ్గి ఎక్కడో 15-20 తగ్గి దెబ్బతింటాడు అన్నటువంటి ఉద్దేశంతో, అంటే 10,000-5,000 ఓట్ల తేడాతో షర్మిల తెచ్చుకుంటే దెబ్బతింటాడు అన్నటువంటి ఉద్దేశంతో షర్మిలకి అతి ఆశలు చూపించింది ఈయన. కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ ఇస్తానందని ఎవరు రాశారు? జ్యోతి రాసింది. కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా ప్రకటన చేసిందా? చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారికి ఇస్తానని చెప్పి సంతకం పెట్టి ఇచ్చినటువంటి దానికే దిక్కులేదు మంత్రి పదవి. ఇప్పటికి ఏడాది అయిపోయింది. సరే ఇప్పుడు ఏమైనా చేస్తారని చూడాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అక్కడ మరి కాంగ్రెస్ అధిష్టానం ఏమో రాజ్యసభ ఇస్తానని చెప్పలేదు, కానీ ఇస్తానందని వీళ్ళు ఇక్కడ సర్టిఫై చేసి కథలు చెప్పేశారు. అది అయిపోయింది. తర్వాత చూస్తే నిన్నగాక మొన్న కూడా ఏం రాశారు, ఈనాడు వాళ్ళేమో షర్మిలాను వాళ్ళ ఆయన కలిసి సీటు కోసం ఢిల్లీ వెళ్ళి కలిశారు అని రాశారు. జ్యోతి మాత్రం నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా, అంటే వాళ్ళు 100 బూతులు రాసి ఒకటి కరెక్ట్గా రాస్తారు, అనుకోకుండా గెస్ కరెక్ట్ అవుతుంది. ఆ గెస్సును చూపించి మా 100 కూడా కరెక్ట్ అంటారు. ప్రశాంత్ కిషోర్ టైప్ అనమాట వీళ్ళు స్టైల్. అట్లాగే నడుస్తుంటుంది. అందులో భాగంగా షర్మిలని పిలిచారు రాజ్యసభ ఇస్తానికి. రాజ్యసభ ఇస్తున్నామని కన్ఫామ్ చేశారన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇంకేముంది, షర్మిల రాజ్యసభ సభ్యురాలు అయిపోయింది అన్నారు. తీరా చూస్తే నిన్న రిలీజ్ చేసినటువంటి లిస్టు షర్మిలకి లేదు. పైగా మొన్న అస్సాం ముఖ్యమంత్రి మీద తప్పుడు ప్రచారాలు చేసినటువంటి అధికార ప్రతినిధి ఎవరైతే ఇప్పుడు కేసు ఎదుర్కొన్నారో ఆ కోడాకి రాజ్యసభ ఇచ్చారు. ఇది ఓవరాల్గా జరిగింది. షర్మిలకి అన్యాయం అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఏ ప్రాతిపదికన ఇస్తారు? మొన్న ఆమె ఏమన్నా కనుక ఒక 5%-10% ఓట్లు సాధించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు వాళ్ళకంటే ఎక్కువ సాధించింది కాబట్టి ఆవిడకి కనుక ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వస్తుందనుకుంటారు. ఏమీ లేదు. పైగా పోనీ ఏమన్నా రెగ్యులర్ యాక్టివిటీ చేస్తోంది అంటే అప్పుడప్పుడు వస్తుంది. తన పార్టీ తన సిద్ధాంతం ఏంటంటే అన్నయ్య నాశనం కోరుకోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం కోసం, జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టడం కోసం 24 గంటలు తన కుటుంబ సమస్యని పార్టీ సమస్యగా చేసింది తప్పించి పార్టీ ఎదుగుదల కోసం, పార్టీని కష్టపడి తీసుకురావడం కోసం ఏం ప్రయత్నం చేసిందంటే పార్టీ లెగసీని తను వాడుకుంది కాస్తో కోస్తో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానాన్ని. కాబట్టి ఎందుకు ఇవ్వాలి అన్నది అధిష్టానం దగ్గర కూడా ఉంటుంది కదా. కర్ణాటక నుంచి డీకే శివకుమార్, నేను అప్పుడే చెప్పాను, డీకే శివకుమార్ షర్మిల కంటే కూడా జగన్కి బాగా క్లోజ్గా ఉంటాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నటువంటి కాన్సెప్ట్లో. అట్లాంటప్పుడు అభిమానిస్తారు రాజశేఖర రెడ్డి కూతురు కిందనే. అంతమించి రాజ్యసభ అక్కడి నుంచి ఆపిస్తాడా అది అధిష్టానమే డిసైడ్ చేస్తుంది అక్కడ ఎవరికి ఇవ్వాలన్నటువంటి. కాబట్టి ఇచ్చే అవకాశం తక్కువ అన్నటువంటి పాయింట్ ఇంతకుముందే మాట్లాడుకుని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది.